నువ్వు ఇంట్లో ఉన్నదే నాకు ఎప్పుడు మూడొస్తే అప్పుడు పండుకోవడానికి, నేను చెప్పింది చేయడానికి. నువ్వు నా కథలు చెప్పడానికి కాదు. ఇయ్యాల డేట్ వచ్చింది, బయట ఉన్నా, కడుపు నొత్తుంది, అది నొత్తుంది అని తప్పించుకుందామని చూస్తే నరికి పోగులు పెడతా. అర్థమవుతుందో? మూడ్లో ఉన్నా, నా కోపం తెప్పించకుండా చీర విప్పు. నిజంగానే ఇవాళ డేట్ వచ్చింది బావా. 2 రోజుల నుంచి కడుపు నొప్పి తక్కువ కాలేదు. ఇప్పుడు నువ్వు అది ఎత్తే తట్టుకునే శక్తి నాకు లేదు బావా. ప్లీజ్ బావా, వద్దు, నీకు దండం పెడతా బావా. నీకెప్పుడో చెప్పినా నువ్వు గోళీలు వాడతావో ఇంకేది వాడతావో నాకు తెలియదు. నాకు అది కావాల్సినప్పుడు అలా చేయాల్సిందే. రక్తం వచ్చినా ఓడ్చుకొని పండుకో, పని అయినాక పోయి గోళీలు వేసుకో. ఈ విషయం మళ్ళీ మళ్ళీ నేను నీకు చెప్పా. అట్లా కాదమ్మా, నీకు ఆల్రెడీ చెప్పినా కదా మీ అల్లుడు నన్ను వారాలు పంపించడని. అయినా ఇవాళ పొద్దుగాలనే మా ఆడబిడ్డ వచ్చింది. మొన్న నెలలా ఆయన దుబాయ్ వేయండి కదా, ఒక వారం రోజులు ఉండిపోదురాని అప్పుడు చెప్పిన. ఆమె ఇప్పుడు వచ్చింది. ఆమెను ఒక్కదాన్ని వదిలిపెట్టి అచ్చుడు మంచిది కాదమ్మా. సరే అమ్మా ఉండు, నేను తర్వాత చేస్తా. ఏంది వదినే, అత్తమ్మ ఇంటికి రమ్మంటున్నట్టున్నది? 2 దినాలు పోయేస్తే అయిపోతుంది కదా. ఏం బోర్డు తీసుమా, మీ అన్నిటిసి పెట్టి నేను 2 రోజులు ఉంటానా? నిన్నే ఒకసారా అని రప్పించుకున్నా. ఇప్పుడు నిన్ను వదిలిపెట్టి పోతే ఎట్లుంటుంది చెప్పు? అయ్యో వదినే, నేను అట్లేం అనుకోను. నేను మా ఇంటికి వచ్చినట్టే నువ్వు కూడా మీ ఇంటికి పోతావు, దాంట్లో ఏముంది? అయినా నాకు సేవ చేసేటోళ్ళు ఏమన్నా కావాలనా? ఇగో నువ్వు మీ ఇంటికి పోయి 2-3 రోజులు ఉండి రాపో, సరేనా? అచ్చరెల్లా బతుకమ్మ పండుగ ఉంది కదా, అప్పుడు పోయి 2-3 రోజులు ఉండట. అయితే మళ్ళీ కానీ మా తమ్ముడు ఎట్లున్నాడట? పని మంచిగా ఉందా? అనుకోని పోయిన పని కొంచెం లేట్ అవుతుందట వదినే. అంతవరకు ఖాళీగా ఉండు ఎందుకని వేరే పని చేస్తున్నాడు వదినే. ఆ పని ఏం మంచిగా లేదు. పెద్ద పెద్ద బిల్డింగ్ల మెట్లు ఎక్కుకుంటా దిగాలన్నట. ఏజెంటు క్లీనింగ్ పని అని చెప్పి మోసం చేసిండు. ఈయననేమో రిటర్న్ రమ్మంటే జీతం మంచిగానే వస్తుంది కదా, నాకు చేతనైనంత వరకు చేస్తా, చేతగాని రోజు రిటర్న్ వస్తా అని అంటాడు. ఈ ఏజెంట్ బాడుకోవాలందరూ ఇంతే, పైసలకు ఆశపడి మోసం చేస్తారు. సరే ఎట్లయితేంది, పానం మంచిగా కాపాడుకోమాను. అటు టైం అని అనిపిస్తే ఇంటికి రమ్మాను, సరేనా? వదినే వదినే, నిజంగానే నీ తలకు దెబ్బ కింద పడితేనే తగిలిందా? అవును చెప్పినా కదా, స్నానం చేసేటప్పుడు సబ్బు మీద కాలు పడి జారిపడ్డా. అయినా ఎందుకు అడుగుతాను? ఏం లేదు వదినే. రెండోసారి కూడా వదినే తడబడుతూనే చెప్పింది.
ఆ ఏజెంట్గా అంతడు మాట్లాడిండ్రా బావని వేరే పనిలో పెట్టిస్తాను. అప్పటిదాకా ఉన్న పని తీసుకోమని చెప్పి చూద్దాం. వాడిగిన ముందన్న పనులగిన పెట్టేయకపోతే మన సంగతి చెప్తాను. నువ్వేం టెన్షన్ తీసుకో. టెన్షన్ ఏందన్నా, అక్కడ ఆయన అంత కష్టపడుతుంటే నాతో నైదు లేదు. ఇక్కడనే కూలో నాలో ఏదో ఒకటి వ్యవసాయం చేసుకొని బతుకుదాం రా అయ్యా అంటే పెట్టుబడి చాలా పెట్టినాం కదా, ఇప్పుడు రిటర్న్ వస్తే కష్టం అవుతుంది అంటున్నాడు. నాకు ఏం చేయాలో ఏం అర్థమవుతలేదన్న. నువ్వేం టెన్షన్ పడక, చెప్పినా కదా ఆ ఏజెంట్ గారు చెప్పిన పనులు పెట్టేయలేదనుకో మన సంగతి చెప్తాను. నువ్వేం బాధపడకు, బావ కూడా ఇదే చెప్పిన, సరేనా? ఏందే బుట్టు పెట్టి చెప్పన్నా, చిరది. వద్దు బావా, బయట సుమ ఉంది, ఆమెకు అర్థమైతే బాగుండదు బావా. నీకు ఎన్నోసార్లు చెప్పిన బెడ్రూమ్లో నా మాటలు మాత్రమే వినిపించాలి, నువ్వు నోరు తెరవద్దని ఎన్నిసార్లు చెప్పినా అంతే. అయినా సుమేన్ చిన్నపిల్ల కాదు, అనుమానం వచ్చినా సౌండ్ వచ్చినా బయటకు వెళ్ళి కూర్చుంటుంది. అయినా సుమన్ ఎందుకు రమ్మన్నావే? నాకు మూడొచ్చిన ప్రతిసారి సుమ ఎక్కడుందో చూస్తూ తప్పించుకుంటూ బెడ్రూమ్లోకి రావాలా? రేపు సుమకి ఏదో ఒకటి చెప్పి దాన్ని ఇంటికాడ వదిలేస్తా. నేను చెప్పినట్టు చెయ్యి, ఎక్స్ట్రాలు చేయకు. వదినే, నీకు తెలిసిన ముచ్చటనే. నేను అన్న చిన్నగా ఉన్నప్పుడే అవ్వ చనిపోయింది. అవ్వ పోయిన కొన్ని రోజులకే అయ్య కూడా పోయిండు. మళ్ళా ఇల్లు లెక్క ఉంది అంటే అది నువ్వు వచ్చినాకనే. మా ఇద్దరిని తల్లి లెక్క చూసుకుంటున్నావు. ఆ చనువుతోనే అడుగుతున్నా. వదినే, అన్న నిన్ను మంచిగా చూసుకుంటున్నాడా? వేరే విధంగా అనుకోకు వదినే, నిజం చెప్పు, నువ్వు మంచిగా ఉన్నావా? అన్న నీతో మంచిగా ఉంటున్నాడా? ఏంది సుమా గట్ల అడిగినావు? నేను మంచిగానే ఉన్నా, మీ అన్న నన్ను మంచిగానే చూసుకుంటాడు. ఏదో భార్య భర్తలు అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తాయి కదా, నీకు తెలియని ముచ్చట్నా? అయినా నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? నిన్న కూడా మీ అన్న నేను గొడవ పెట్టుకున్నాం, సెరో మాట అనుకున్నాం, మళ్ళీ ఇద్దరం కలిసి ఉన్నాం. ఇవన్నీ అందరు మొగుడు పిల్లల మధ్యలో ఉండేటివే కదా. అయినా నువ్వు గిట్లెందుకు అడిగినావు? మీ అన్న నన్ను మహారాణి లెక్క చూసుకుంటాడు, నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? వదిలే, ఈ శారద దగ్గర పోయేస్తా. అదే వదినే, కింది వాడ కట్టుకుంటుంది. నా దోస్తు మొన్న డెలివరీ అయినా చెప్పిన చూసినావా? ఓహో, ఆమెనా? డెలివరీ అయిన సందు నుంచి దాన్ని ఒక్కనాడు కూడా కలవలేదు. పురుడికి పిలిచింది కానీ వచ్చే సిచ్యువేషన్లో నేను లేకుండే. వీడికి వచ్చినా అని ఫోన్ చేసిన, మధ్యాహ్నం రాయే అని చెప్పింది. వంట నాకు చెయ్యకు వదినే, అక్కడే తినేసి వస్తా. లేట్ అవుతుంది కావచ్చు, కానీ చీకటి వాడేలోపు వచ్చేస్తా. సరే మెల్లగా పో, లేట్ అయితే ఫోన్ చేయి, మీ అన్నతోని బండిచ్చి పంపుతా, బండెక్కద్దు. ఈయనేంది ఇంకా అత్తలేడు?
అనజు దినవ్వ. మొగుడు బయట పొద్దుందాక పనిచేసి ఇంటికి వస్తాడు. ఆనికి బుక్కడంత బువ్వ పెట్టాలని తెలియదానే? సిగ్గు మానం లేకుండా పంది లెక్క తిని పన్నావా? అంటే ఇప్పుడు నేను అన్నం పెట్టు అని చెప్పి అడుక్కోవాలనా? దోశలు పట్టుకొని అడుక్కోవాలే? అట్లా కాదు బావా, నీకోసం చూసి చూసి ఇప్పుడే కన్నంటుకుంది. అయినా నీ ఇంట్లో నువ్వు అడుక్కోడేంది బావా? ఎందుకు అట్లా మాట్లాడతావు? సరేనే, ఇప్పుడు నాకు ఆ ఆకలి లేదు. నాకిప్పుడు ఈ ఆకలిగా ఉంది. హలో, వదినే వదినే కొంచెం ఛాయ్ పెట్టియవా? పొద్దున లేచినాక ఛాయ్ తాగకుండా ఏ పని పెట్టుకున్నా నాకు మనసున పట్టది. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఛాయ్ తాగినాకనే అన్ని పనులు మొదలు పెడతా. ఈ తలకాయ నొప్పి పొద్దుగల స్టార్ట్ అయిందంటే మళ్ళీ సాయంత్రం దాకా పోనే పోదు. వదినే ఏంది వదినే, ఇంటికి రమ్మన్నావు, సేవ చేస్తా అన్నావు, ఇప్పుడేమో ఛాయ్ అడిగితే సప్పుడు కూడా చేస్తలేవు. గిట్నే ఉంటుంది ఆడబిడ్డకిచ్చే మర్యాద? నన్ను ఇబ్బంది పెట్టకు సుమా, అల్లుంది పోసుకోపు. సారీ సుమా, అప్పుడు ఏదో మూడ్లో ఉండి నిన్ను పట్టించుకోలేదు, కొంచెం సీదరించుకున్నా. సారీ రా. అట్లేం అనుకోలే వదినే, నీకు అన్నకు ఏదో లొల్లైనట్టున్నది, అందుకే అప్పుడు అట్లా అన్నావు. ఇవన్నీ నాకు తెలియని ముచ్చట్లా వదినే. సరే కానీ మీ దోస్తు బిడ్డ మంచిగా ఉందా? ఎన్ని కిలోలు పుట్టింది? దాని బిడ్డ ఏంది వదినే, సూపర్ ఉంది. పుట్టినప్పుడు 3 కిలోలు ఉండేనట. అయినా దానికి పెళ్ళై 3 ఏళ్ళు అయినా ఇప్పటిదాకా పిల్లలు లేరని బాగా బాధపడింది. ఇంకా దాని లైఫ్ అంతా ఇప్పుడు సెట్ అయినట్టే. అంతటికన్నా అదృష్టమైన విషయం ఏందో తెలుసా? దాన్ని వేసుకున్నాడు మస్తు మంచోడట వదినే. దాని కాలు కింద పెట్టకుండా బంగారం వల్ల చూసుకుంటాడు. దాన్ని చూడ్డానికి రోజుకు ఒకసారి వచ్చి పోతానట్టు వదినే. కరీంనగర్ అవుతలే కదా వాళ్ళ ఊరు, అంత దూరం నుంచి వస్తుండ రోజు? అవునంటే నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. కలగా పుట్టిన బిడ్డ కదా, ఆయనతో మాత్రం ప్రేమ ఉంటదిలే. ప్రేమ బిడ్డ మీద మాత్రమే కాదు వదినే, నా దోస్తును కూడా ఒక్క నిమిషం విడిచిపెట్టి ఉండలేకపోతాడట. ఎవరైనా డెలివరీకి పుట్టింటికి తోలుతారు, కానీ ఆయన మాత్రం పక్కనే ఉండి తల్లి లెక్క చూసుకున్నాడట. తల్లి లెక్క కాదు, తల్లి కంటే ఎక్కువనే చూసుకున్నాడట. ఈ రోజుల్లో భార్యని ఇంత ప్రేమగా చూసుకుంటూ ఉంటారా వదినే? డెలివరీకి ముందు దాని కడుపులో కొంచెం పెయిన్ వచ్చినందుకే ఊళ్ళో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్కి ఫోన్ చేసి ఏదో ఒకటి అడుక్కుంటూ మస్తు టార్చర్ పెట్టిండట. నిజంగానే వదినే, అట్లా చూసుకుంటే భర్త దొరుకుడు అదృష్టం కదా. అంతకు ముందు కూడా దానికి జ్వరం వస్తే కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడట వదినే. దానికి చేతుల్లో వస్తున్నాయని వాషింగ్ మిషన్ కొన్నాడట. దాన్ని సినిమాలకు తీసుకుపోతాడట, షికార్లకు తీసుకుపోతాడట. నిజంగా వదినే, అట్లాంటి భర్త దొరుకుడు అదృష్టమే కదా. అయినా ఈ రోజుల్లో భర్తలు భార్యలని టార్చర్ పెట్టడం, చీటికి మాటికి తిట్టడం, కొట్టడం, కనీసం వాళ్ళని మనుషుల లెక్క కూడా చూస్తలేరు. ఇసంటి భర్తల మధ్యలో నా దోస్తు భర్తుండు నిజంగా దాని అదృష్టం కదా వదినే. అంటే అన్న వదినని సరిగ్గా చూసుకుంటలేడు. అసలు ఏమైంది వాడికి? అన్న వదినే మహిళా సంఘం దగ్గర ఏదో పైసలు కట్టాలని పోయిందే.
నీతో నీ ఒక ముచ్చట మాట్లాడాలి. చెప్పురా. అన్నా, నీకు గుర్తుందా మనము చిన్నప్పుడు ఎంత కష్టపడ్డామో? తినడానికి తిండి కూడా లేని పరిస్థితి నుంచి ఇప్పుడు ఎంతో కొంత సంపాదించుకునే స్థాయికి వచ్చినాం. ఊర్లే మంచి పేరు కూడా సంపాదించుకున్నాం. నువ్వు ఎంతో కష్టపడి నా పెళ్ళి కూడా చేసినావు. కానీ అయ్య చేసిన పనులు ఎట్లా మర్చిపోయినావన్నా? అయ్యా రోజు తాగొచ్చి అమ్మను కొట్టుడు, ఇంట్లో ఉన్న పైసలు తీసుకుపోయి మందు తాగుడు, పత్తాలాడు, దొంగతనాలు చేసి జైలుకు కూడా పోయిండు. అప్పుడు నువ్వు నేను అమ్మ ఎంత నరకం అనుభవించినాం. అయ్య దెబ్బలు తట్టుకోలేక అమ్మ మంచాన పడి చచ్చిపోయింది. అమ్మను సచ్చేదాకా నరకం చూపించిండు. అప్పుడు నీకు గుర్తుందా అన్న? అయ్య అవ్వను కొడుతుంటే అది చూడలేక అయ్యని చంపుదామని చెప్పినావు. చంపుదామని చూసి భయపడి వెనక్కి వచ్చినావు. అవ్వ పడుతున్న నరకం చూడలేక అది చూస్తే ఏడ బాధపడుతుందా అని నాతో చెప్పుకొని ఏడ్చినావు. అవ్వ పడుతున్న బాధ కంటే ఆ బాధను నువ్వే ఎక్కువ అనుభవించినావు. కానీ ఎందుకన్నా అయ్య చేసిన తప్పు నువ్వు చేస్తున్నావు? అనాథగా బతికిన మన ఇంటికి వదిన వచ్చినప్పుడు చెల్లి మన అమ్మ మళ్ళీ మన ఇంటికి వచ్చిందని నాతో చెప్పినావు. నువ్వు అట్లా ఎందుకు చెప్పినావో నాకు తెలియదు, కానీ నిజంగానే వదినలో అమ్మ కనిపిస్తుందన్న. అమ్మ పడుతున్న నరకం కనబడుతుంది. నీకు చెప్పే అంతటి దాన్ని కాదు, కానీ అన్న నువ్వైతే ఖచ్చితంగా తప్పు చేస్తున్నావు. అమ్మ భార్య ఎవరైతే ఏందన్నా, ఇద్దరు ఆడవాళ్లే కదా. తప్పు చేయని దానికి వాళ్ళెందుకు బాధపడాలి? మగవాడిగా నీ బలం ఆడవాళ్ళ మీద చూపించాల్సింది కాదు. ఇవన్నీ కాదన్నా, లాస్ట్ ఒక మాట చెప్తున్నా. నీ ముందు మాట్లాడుతున్నా నేను కూడా ఒక ఆడదాన్ని. నా జీవితం కూడా ఒక మగాడి చేతిలోనే ఉంది. నువ్వు చేస్తున్నట్టు నా మొగుడు కూడా నన్ను చేస్తే నీకు సంతోషం అంటే చెప్పు. నువ్వెన్ని చేసినా ఏం చేసినా వదినను మాట్లాడకుండా ఉండమని చెప్పి నేనే చెప్తా. ఏంటిది బావా కవర్లా? చీరే నీకే, రేపు నీ పుట్టినరోజు కదా.